ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పక్షమున అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఈ సమయం ఇచ్చిన మన సంఘ కాపరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు తన ఉచితమైన కృపలో మనందరినీ భద్రపరిచి బలపరిచి ఈ 2024 సంవత్సరంలో మొదటి 8 మాసములు ఆయన కృపారెక్కల చాటున మనందరిని భద్రపరిచి బలపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. మరి 9వ మాసంలో మరి సెప్టెంబరు మొదటి పునరుద్ధాన దినములో ప్రభు నిన్ను నన్ను ప్రవేశపెట్టినందుకు గాను మన 2 హస్తాలు దేవుని చెప్పి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలండి. కీర్తన గ్రంథము 144వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు నరులను నష్టపెట్టుటకు వారు ఏపాటి వారు? ప్రశ్న. యెహోవా, నీవు నరులను నష్టపెట్టుటకు వారు ఏపాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, జీవాధిపతి, ఈ ఉదయకాల సమయం దేవా, మీ పక్షమున మాట్లాడుతున్న మాటలను బట్టి మీరు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మా సొంత మాటలు కాదు దేవా, మీరుండి మాట్లాడి మహిమ పొందమని, మాకు కావలసిన వర్తమానంలో మీరు దయచేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులు, అక్కడ మనం చూసినట్టయితే దావీదు మహారాజు చేస్తున్నటువంటి ప్రార్థన. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా, నీవు నరులను నష్టపెట్టుటకు వారు ఏపాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు? అందరు నాకెళ్ళి చూడండి. మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వారు ఏపాటి వారు? ఈరోజు మనందరం జ్ఞాపకం, యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాము. యేసుక్రీస్తు వారు మనం జ్ఞాపకం చేసుకోకపోతే మనం సజీవులుగా ఉండేవారు కాదు. యేసుక్రీస్తు వారు మనం జ్ఞాపకం చేసుకున్నారంటే ఆయన ఉచితమైన కృప నీ పట్ల నా పట్ల ఉండబట్టే మనం సజీవులుగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంది కారణం ఏంటంటే, నువ్వు నేను మన విచ్చలవిడిగా లోకములో జీవించాలని, లోకాశలతో ఉండాలని, నీ ఇష్టం వచ్చినప్పుడు దేవుడి సన్నిధానానికి రావాలని కాదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే దేవుని సన్నిధానంలో నువ్వు అందరికంటే ముందుగా ఉండాలని, ఆయనను ఆరాధించాలని, ఆయన నామాన్ని ఘనపరచాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని, ఆయన నామాన్ని కీర్తించాలనే. కానీ యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంది. యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే మన సొంత ఆశలతో ఉండాలని కాదు. నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుడి సన్నిధానం రావాల్సిన పరిస్థితి కాదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న కారణం ఏంటంటే, ఆయన మనల్ని ఆయన రూపంలో నిర్మించుకుని ఉన్నాడు కాబట్టి, ఆయన పోలికల్లో మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని గుర్తించాడు. ఆమేన్, హల్లెలూయా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలో నివసించమన్నావు, నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నానింతగా నీవో ప్రేమించితి
ఓ దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. ఆయన మనల్ని ఎన్నిక చేసుకుంది ఎందుకంటే ఆయన రూపములో మనల్ని చెక్కి ఉన్నాడు, ఆయన రూపములో మనల్ని నిర్మించి ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పోలికలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయనలాగా మనల్ని జీవించమన్నాడు కాబట్టి ఆయన మనకి ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకున్నటువంటి ధనాన్యాలను బట్టి, ఆస్తులను బట్టి, సంపాదనలను బట్టి, నీకున్నటువంటి పేరును బట్టి, మీకున్నటువంటి హోదాను బట్టి, నీ ఇంటి పేరుని బట్టి, నీ ఒంటి పేరుని బట్టి, నీ గ్రామమును బట్టి కాదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు తన స్వరత్నమిచ్చి సంపాదించిన సంఘములో నిన్ను నన్ను చేర్చుకుంది ఎందుకంటే ఆయన సన్నిధానంలో నువ్వు నేను ముందుగా ఉండాలని, ఆయన సన్నిధానంలో నువ్వు నేను ముందుగా ఆయన నామాన్ని ఘనపరచాలని, ఆయన సన్నిధానంలో నువ్వు నేను ముందుగా ఉండి ఆయన నామాలని మహింపరచాలనే. కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, కింద వచ్చిన చూసినట్టయితే, నరులు ఉట్టి ఓపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనం చూసినట్టయితే మన తోటి వారు, మన సహోదరి సహోదరులు, మన కుటుంబ సభ్యులు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు అనేక మంది ఏం చేస్తున్నారంటే, నరులు ఉట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వాని దినములు దాటిపోవు నీడవలే ఉన్నాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీడ దాటిపోతూ ఉంటుంది. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారని గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము, యేసుక్రీస్తు వారు మనల్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల వరుసలో నిలబెట్టి ప్రాణప్రాప్తులుగా ఉంచి ఆయన సన్నిధానంలో ఆయన నామాన్ని గణపరచాలని. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరు, ఆయన నామాన్ని మనం గణపరచాలి, ఆయన నామాన్ని మనం మహింపరచాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వానిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? అసలు మనం ఏ పాటి వాళ్ళం? యేసుక్రీస్తు వారు మనం ఎన్నుకున్నాడంటే మనం ఏ పాటి వారం? మనం ఆయనకి ఏమిచ్చి మనం ఆయన రుణం తీర్చుకోగలం? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు మనల్ని ఎన్నుకుంది ఎందుకంటే ఆయన రాజ్య సువార్తలు నువ్వు నేను పాటుపడాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు చూసినట్టయితే మన సంఘాల్లో మన విశ్వాసులు, మన సహోదరి సహోదరులు అనేక మంది హాస్పిటల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనేక సమస్యల ద్వారా ఇంటి దగ్గర ఉంటున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన సన్నిధానంలో మనం ఉండుటకు దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. నేను ఈరోజు విజయవాడ నుంచి వచ్చా, నాకంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? నాకంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఇక్కడికి వచ్చి 10 గంటలకు కూర్చొని 10:40, 10:50 దాకా చూసాం. ఆ పుస్తకం చూసా, పుస్తకంలో 2 పేర్లు రాసి ఉన్నాయి. ముందుగా వచ్చి వాళ్ళన్నీ సెట్ చేసి వెళ్ళారు. నేను వచ్చిన తర్వాత అలా మీరు వచ్చి రావటం అంటే ఎలా ఉంటుందంటే, నేను మిమ్మల్ని వచ్చి హేళన చేసినట్టుగా ఉంటుంది. బాధపడబాకండి. విజయవాడ నుంచి వచ్చినోడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వస్తే ఈ సందులోనే, ఆ సందులోనే, వెనక సందులోనే, పక్క వీధిలో ఉన్నటువంటి వాళ్ళం మనం ఎప్పుడు వెళ్ళాలని మనం పరిశీలన చేసుకోవాలి. పనులకి వెళ్ళే వాళ్ళని నేను ఏమన్నామా, దయచేసి ఏమనుకోబాకండి. మీరు పనులకి వెళ్ళే వాళ్ళని నేను ఎప్పుడు కూడా ఏమన్నాను, ఎందుకంటే నేను కూడా కష్టపడి పనిచేసి వచ్చినవాడిని. ఆ పనుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి పనికి వెళ్ళకుండా ఊకినే ఇటు వెళ్తా వందనాలు, అటు వెళ్తా వందనాలు.
ఇటు వెళ్తా వందనాలు చెప్పటం, మళ్ళీ అటు వెళ్తా ఎందుకు వందనాలు? దేవుని సన్నిధానంలో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ పాటలు పాడుతుంటే పాటలు పాడి వదిలిపెట్టి నువ్వు రావటమే లేటుకు వచ్చావు. నేను చక్కగా పాటలు పాడుతూ ఉంటుంటే నేను వందనాలు చెప్పేదాకా బయట రావట్లేదామా? నేను వందనాలు చెప్తే కానీ లోపలికి వచ్చింది. నేను వందనాలు చెప్పాలంటే నా చేతిలో మైక్ ఉంది, నేను ఇలా అంటున్నా ఉన్నా, చూసుకోవట్లా, నేను చప్పట్లు కొడుతున్నాను అనుకుంది ఒక సహోదరి. కానీ నేను వందనాలు చెప్పా, నేను ఈ చేత పాడుతున్నా, ఇట్లా పట్టుకుంటున్నాను, ఇట్లా అన్నా. ఆమె చూసుకోలే అంటే ఆమెకు చూసేదాకా నేను నుంచోవాలక. అలాంటి విశ్వాసులుగా ఉండకూడదు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే ప్రారంభ ప్రార్థన చేసేటప్పుడే, ప్రారంభ పాట పాడేటప్పుడే దేవుని సన్నిధానంలో ఉండాలని ఆయన నన్ను ఎన్నుకున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధానంలో మనం ముందుగా ఉండాలని ఆయన మనల్ని ఎన్నుకుంది. ఆయన సన్నిధానంలో ముందుగా ఉండి ఆయన నామాన్ని గణపరచాలి, కీర్తించాలి, కొనియాడాలని ఆయన నిన్నుకుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనల్ని గుర్తించింది కూడా దేవుని సన్నిధానంలో ఆరాధకులుగా ఉండాలనే, దేవుని సన్నిధానంలో ఆరాధించేవారుగా ఉండాలి. కానీ నీ ఇష్టం వచ్చినప్పుడుగా, నీకు అవసరమైనప్పుడుగా, నీకు పని ఉన్నప్పుడుగా నీ సొంత కార్యక్రమాలు పెట్టుకొని చిన్న చిన్న ఫంక్షన్ల కొరకని, చిన్న చిన్న కార్యక్రమాల కొరకని మొన్న ఇంటికి వచ్చి చెప్పాడు. ఇద్దరు భార్యాభర్త వచ్చి ఆదివారం పెట్టాము దుర్గారావు గారు 3వ తారీఖు అన్నాడు. నేను ఆదివారం వస్తానికి వీలు పడదండి అన్నా. అందుట్లో నువ్వు ఆదివారం 1వ తారీఖు పెట్టావు, మాకు బల్లారాధన ఉంటుంది, నేను గుంటూరు వెళ్తాను, గుంటూరు ప్రార్థన చూసుకొని అవకాశం ఉంటే వస్తానన్నా. రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఒక జీవితంలో, ఒక సర్వీసులో ఒక ఉద్యోగి చేరిన తేదీ, రిటైర్మెంట్ తేదీలే బాగా గుర్తుగా ఉంటాయి. మనుషులను కూడా పుట్టిన తేదీ, చనిపోయిన తేదీలే ఎలా జ్ఞాపకం పెట్టుకుంటామో, ఒక ఉద్యోగస్తుడు కూడా ఉద్యోగంలో చేరిన మొదటి తేదీ, తన యొక్క రిటైర్మెంట్ తేదీకి అందరినీ పిలుచుకోవాలని ఆశతో ఉంటారు. కానీ నేను దేవుని సన్నిధానంలో ఉండాలని నేను చెప్పేసి మొకాన నేను రేపు మొదటి ఆదివారం మాకు అసలు కుదరదని చెప్పా. అవకాశం ఉంటే వస్తానని చెప్పా, అవకాశం లేకపోతే రానని చెప్పా. ఆయన రేపు పొద్దుపూట మా అశోక్ పెళ్ళికి, మిట్టి పెళ్ళికి, మానస పెళ్ళికి రాకపోయినా ఏం ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు రాలేదని పెళ్ళి ఆపే పరిస్థితి కూడా ఏమి ఉండదు. కూడా మామయ్య రావాలి, రమ్మక్క రావాలని, తాళి కట్టాలనే పరిస్థితి కూడా పిల్లలు లేరు. అందువలన ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే కూడా దేవునికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, అందుకనే ఆయన మనల్ని గుర్తించాడు, అందుకనే ఆయన సన్నిధానంలో ఉండాలని నన్ను ప్రాణప్రాప్తులకు ఉంచాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధానంలో ఉండాలని, కానీ మనం లోకంలో ఉండాలని కాదు, లోకంలో ఉండాలని కాదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇక చివరి మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయో తెలీదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన దినాలు ఎలా ఉన్నాయంట? నీడలాగానే ఉంటున్నాయి, నీళ్ళలాగానే ఉండే. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మొదట నీ స్థితి కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. మహాభివృద్ధి పొందాలంటే మహాభివృద్ధి ఎలా పొందుతాము? పూర్వం మనం చూసినట్టయితే, పూర్వము మన పూర్వీకులు కానీ చూసినట్టయితే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, చాలామందికి ఆర్థిక పరిస్థితులు బాగలేక, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి, పిల్లల్ని పెంచడానికి కూడా పోషణ సరిగ్గా లేక,
చాలా ఇబ్బందులతో చాలా జటిలమైన పరిస్థితుల్లో పెంచారు పూర్వీకులు. కొంతమంది అయితే ఒక పూట భోజనం ఉంటే రెండో పూట లేని భోజనం పరిస్థితుల్లో కూడా మనం పెరిగాం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని ఈ స్థితి ఇచ్చింది ఎందుకంటే, మహాభివృద్ధి మనల్ని పొందించింది ఎందుకంటే, ఆ స్థితిలో ఇదివరకు పూర్వము చినిగిపోయిన బట్టలు వేసుకోవాలంటే చాలామంది సిగ్గుగా ఉండేది. చినిగిపోయిన బట్టలు అంటే ఉదాహరణకి కొంతమందికి గోళ్ళ మీద చినిగితే షర్ట్లు, ఆ షర్ట్ వేసుకోవాలంటే చాలా బాధగా ఉండేది. యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ అభివృద్ధిపరిచి మహాభివృద్ధిపరిచి ఈ రోజుల్లో అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేసినటువంటి రోజుల్లో ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చిరిగిపోయిన ఫ్యాంట్లు కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నాం. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, లేని పరిస్థితుల్లో, పూట గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు వారు మనం చేసిన ప్రార్థన అనేటువంటి ఆయన ఏం చేశాడంటే మనలందరినీ మహాభివృద్ధిలోకి చేస్తుంది. ఈ రోజులు ఎలా ఉందంటే చినిగిపోయిన ప్యాంట్లు, చినిగిపోయిన సొక్కాలు, ఎక్కడెక్కడ దాకా జాకెట్లు. ఈ పరిస్థితుల్లో ఉండాలి కాదు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుంది, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంది. ఇట్లా ఉండాలని కాదు, చినిగిపోయిన స్థితి నుంచి ఆయన నీకు నూతన వస్త్రాలు ఇచ్చాడు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. ఆమేన్. దేవుడు నీకు నూతన వస్త్రాలు ఇచ్చింది ఎందుకంటే నీ చినిగిపోయిన స్థితిని వదిలిపెట్టమని. డబ్బులు సమృద్ధిగా ఉండి కూడా ఈరోజు చూసినట్టయితే అసలు ఏంటో పిల్లల్ని చూస్తే సగం సొక్కాలు వేసుకోవటం, సగం ఫ్యాంట్లు వేసుకోవటం, చినిగిపోయిన ఫ్యాంట్లు వేసుకోవటం, లోపలైతే వారికి ఉన్నటువంటి ఒళ్ళంతా కనపడతా ఉంటుంది, ఈ భాగం అంతా కనపడతా ఉంటుంది, చినిగిపోయిన జేబులు కనపడతా ఉంటుంది. ఆ జేబుల్లో ఏవన్నీ కూడా కనపడుతున్నాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, స్త్రీలను కూడా చినిగిపోయిన జాకెట్ వేసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని ఆ పైట చెంగు కప్పుకొని తిరిగినటువంటి సందర్భాన్ని నేను చాలామందిని చూశాను. ఇప్పుడు చూసినట్టయితే ఏం చేస్తున్నారంటే వెనకాల మొత్తం జల్లెడ జాకెట్లకి నేను చూస్తున్నాను. మీరు అనుకోబాకండి, నా కళ్ళ ముందు వెళ్తుంటారు అంటే పాపిష్టి కళ్ళు కాబట్టి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చూసినట్టయితే వెనకాల అసలు ఏమి ఉండట్లా. అలాగని లోకస్తులు కాదు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, లోకస్తులైతే నేను చెప్పను, లోకస్తులతో అయితే నేను మాట్లాడను. దేవుని సేవకులు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు బిడ్డలే, విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి వారు అలాంటి బట్టలు వేసుకుంటున్నారు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. మీకు కావాలని రండి, నేను ఫోటోలు చూపిస్తాను ఎవరు ఎలా ఉన్నారో. నేను ఫోటోలు కూడా తీశాను, నా ఫోటోలు నా ఫోన్లో ఉన్నాయి. దేవునితో రక్షించబడినటువంటి కుటుంబాల్లో కూడా, దేవుని రక్షణ అనుభవంలో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా, దేవునితో అంతకట్టబడినటువంటి కుటుంబాల్లో కూడా, దేవుని సంఘంలో నిలువుగా నిలబడి విస్తారంగా మాట్లాడే వారి కుటుంబాల్లో కూడా ఈరోజు చూసినట్టు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుడు మనల్ని ఎన్నుకుంది ఎందుకంటే, ఆయన మనుషులుగా నిన్ను నన్ను ఎన్నుకుంది ఏంటంటే ప్రాణప్రాప్తులుగా ఉంచింది ఎందుకంటే ఆయన సన్నిధానంలో నువ్వు సంపూర్ణ శక్తిగా, సంపూర్ణమైన భక్తిగా, సంపూర్ణమైన విధేయతగా, సంపూర్ణమైన విశ్వాసిగా దేవుని సన్నిధానంలో ఉండాలని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. అటువంటి స్థితిలో నీవు నేను ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మన అందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాంటిదంటే నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. యేసుక్రీస్తు వారు మనల్ని ఎన్నుకుంది ఎందుకంటే మనం ఒక ప్రతినిధులం, దేవుని సంఘంలో మన ఒక ప్రతినిధులం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. ఒక ప్రతినిధులం అంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక దేవుని సన్నిధానంలో పాట పాడటానికి సిద్ధంగా ఉండాలి, ఆయన ఆరాధించేటకు నువ్వు సిద్ధముగా ఉండాలి, ఆయన నామాన్ని గణపరచుటకు నువ్వు సిద్ధముగా ఉండాలి, ఆయన నామాన్ని మహింపరచుటకు నువ్వు సిద్ధముగా ఉండాలి, ఆయన ప్రార్థించుటకు నువ్వు సిద్ధముగా ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుడు నీ పట్ల నా పట్ల చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారాలను బట్టి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభు మనం చూసినట్టయితే ఈ 2024 మొదటి జనవరి మాసం నుంచి ఈ యొక్క సెప్టెంబర్ మాసం వరకు అనేక కుటుంబాల్లో ఏ మేలు మనం పొందలేదా?
మనం ఎవరు మేలు పొందలేదా? ఏ ఉపకారమును మనం పొందలేదా? దేవుని ద్వారా మనం ఆయన దృష్టి మన మీద లేదా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనేక మంది మేలు పొందాం కాబట్టి దేవుని సన్నిధానంలో సాక్షిగా నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నువ్వు సాక్షిగా నిలబడాలి, సాక్ష్యం చెప్పాలి. దేవుడు నా పట్ల చేసినటువంటి మేలు తెలుసుకుంటుంటే 2 గంటల సేపు సమయం పట్టింది ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. 2 గంటల సమయం పైన పట్టింది సాక్ష్యం చెప్పాలంటే. ఈ 8 నెలల్లో చెప్పాలంటే ఆయన అనేక మేలుల ద్వారా, అనేక ఉపకారాల ద్వారా, అనేక ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా, సమస్యల ద్వారా, అనారోగ్య సమస్యల ద్వారా, అనేక ప్రమాదాల ద్వారా ఆయన నన్ను తప్పించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నన్ను తప్పించాడు కాబట్టి, ఆయన నన్ను ఎన్నుకో చేసుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధానంలో నేను సాక్షిగా నిలబడ్డాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరికి లేని ధన్యతను కాదు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు తగిన కాలమందు మనం ఎవరైతే దేవుని సన్నిధానంలో మనం తగ్గించబడి ఉంటామో తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అనేక సందర్భాల్లో నిన్ను నన్ను యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే కొంత జ్ఞాపకం చేసుకున్నాడు, హెచ్చరిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన హెచ్చరికను మనం గుర్తించట్లే, ఆయన హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన మనం పలుమార్లు మన యొక్క హృదయమైన ద్వారం దగ్గర నిలబడి ఆయన పిలుస్తున్నాడు. కానీ మనం ఆయన పిలుపును కూడా మనం లెక్క చేయట్లే. ఆయన మనల్ని అనేక మార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు, అనేక మార్లు మనల్ని పిలుస్తున్నాడు. అయినా సరే ఆయన పిలుపుకు మనం లోపడట్లేదు, ఆయన హెచ్చరికను కూడా మనం స్వీకరించట్లేదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడు, కారణం ఏంటంటే ఆయన స్వరాన్ని మనం వినే పరిస్థితుల్లో కనబడట్లా, ఆయన స్వరాన్ని మనం వినట్లేదు, ఆయన స్వరాన్ని మనం గుర్తించే పరిస్థితుల్లో. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిని కదిలిచ్చినా సరే అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఇరుకులు ఇబ్బందులు ఇదే సమస్యలతో ఉంటున్నారు. కానీ ఆయన మనల్ని పిలిచినప్పుడు మనం పలకట్ల. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, ఆయన మనల్ని అనేక మార్లు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించినా సరే మనం ఆయన పిలుపు మనం లోపడట్లేదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన ఒక టీవీలో చూశాను, ఒక సేవకుడు చెప్తున్నాడు, దేవుడు నాకు ఏం చేశాడని ఒక సేవకుడు ఒక హాస్పిటల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాకెళ్తే ఆ సేవకుడిని పట్టుకొని ఆ విశ్వాసం అడుగుతుందంట. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు మాకేం చేశారయ్యా, యేసుక్రీస్తు వారు మాకేం చేశారయ్యా, దేవుడు మాకేం చేశాడయ్యా. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న కాడి నుంచి మా తాత ముత్తాతల కాడి నుంచి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాము, ఆయన సన్నిధానంలో ఉంటున్నాము, ప్రభురత్న మాంసంలో పాల్గొంటున్నాము, బల్లారథంలో ఉంటున్నాము, ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో ఉంటున్నాము, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉంటున్నాము, అన్ని ప్రార్థనలో ఉంటున్నాము. కానీ యేసుక్రీస్తు వారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదయ్యా, యేసుక్రీస్తు వారు మాకు ఏమీ చేయలేదని చెప్పంటే ఆ సేవకుడు ఒకటే ఒక మాట చెప్పాడంట, నీ పక్కన ఉన్న పేషెంట్ను చూడండి, నువ్వు చూసుకో, పేషెంట్లు ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి 2 కాళ్ళు ఇరిగిపోయి 2 కాళ్ళకి లెగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నీకు చిన్న దెబ్బలు తగిలే అని చెప్పని ఆ సేవకుడు చెప్పాడంట. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రేమ లేక ఉండబట్టే నీకు చిన్న దెబ్బలు తగిలే. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారి పక్కన లేకపోతే దెబ్బలు తగిలేని కాదు, వారికి ఉన్నటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, వారు డ్రైవింగ్ చేసిన విధానాన్ని బట్టి వాళ్ళకి ప్రమాదాలు వచ్చినాయి. కానీ దేవుడు నిన్ను నన్ను తప్పించింది ఎందుకంటే ఆయన సాక్షిగా నిన్ను నన్ను నిలబెట్టాలని, ఆయన సాక్షిగా నిన్ను నన్ను వాడుకోవాలని. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉంటున్నాం, ఆయన సాక్షులుగా మనం ఉండాలి, ఆయన సాక్షులుగా ఉండాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు మనల్ని పలుమార్లు పిలుస్తున్నారు. కానీ ఆయన పిలుపును కూడా మనం లోబడట్లేదు, ఆయన పిలుపును కూడా మనం వినే పరిస్థితిలో లేవు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ స్థితిలో ఉంటున్నామంటే ఆయన పిలుపుకి, ఆయన యొక్క స్వరాన్ని కూడా మనం వినట్లేదు, ఆయన మన యొక్క హృదయంలో కూడా మనల్ని ఆయన తీసుకోవడానికి కూడా మనం ఇష్టపడలేదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా,
మనల్ని ఆయన హృదయంలో కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే కారణం, ఆయన స్వరాన్ని మనం వినే పరిస్థితిలో లేము. ఆయన పిలుపును మనం వినే పరిస్థితిలో లేము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పిలుపును మనం వినాలి, ఆయన స్వరాన్ని మనం వినాలి. ఆయన